శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిర్విద్య స్వరూపులకు నమస్సుమాంజలు. ఈ సువిశాల మహావిశ్వం ఒక విశ్వవిద్యాలయం అయితే ఇరవై 27 నక్షత్రాలు, 12 రాసులు, 360 రేఖాంశాలు, అక్షాంశాలు, ఇవన్నీ ప్రాథమిక సూత్రాలు. అయితే పరాశర మహర్షి, వరాహమిహిరుల వారు, ఆర్యభట్టు, జైమిని మహర్షుల వారు, కృష్ణమిశ్రీయుల వారు, అనేక మంది ఈ జ్యోతిర్విద్య వాదులందరూ కూడా ఈ మహావిశ్వం గురించి లోకానికి తెలియజేశారు. ఈ జ్యోతిర్విద్య ఉపాంగం అని చెప్పబడినప్పటికీ ఒక విరాట్ స్వరూపమునకు నేత్రములు వంటివని నేను భావిస్తున్నాను. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, బ్రహ్మలోకం అనేటువంటి ఊర్ధ్వలోకాలు 14 లోకాలు ఉన్నాయన్న సంగతి వేద విద్య ద్వారా తెలుస్తోంది. వేదం వేరు, జ్యోతిర్విద్య వేరు అని నేను భావించటం లేదు. వేదమంతా కూడా కర్మకాండల స్వరూపం. ఆ స్వరూపాన్ని వీక్షించటం అనేది జ్యోతిర్విద్య యొక్క లక్షణం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కళ్ళుంటేనే ఈ ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం. జగన్నాటక సూత్రధారి లీలలన్నిటినీ కూడా దర్శనం చేసుకోవడానికి ఇది ఒక రాజమార్గం. అయితే రాక్షస మాయ అనేటువంటిది ఆకర్షిస్తూ ఉంటుంది. మాయ లక్షణం ఏంటంటే ఆకర్షించటం. మాయకు లక్షణం ఆకర్షణ మాత్రం. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఈరోజు భూగ్రహ పరిస్థితులు, అంతరిక్ష పరిస్థితులు, ఏ విషయాల గురించైనా సరే తెలుసుకోవాలి అంటే ఈ అనంతమైన విశ్వమే ఒక పెద్ద పాఠశాల. చాలా విషయాలు ఈ విషయాల నుంచి ఈ యొక్క విశ్వం నుంచే తెలుసుకోగలం. మరొక విషయం ఏంటంటే, మహాభారతంలో గర్గ్య మహర్షి అనేటువంటి మహాత్ముడి యొక్క పేరు అప్పుడు మాత్రమే వినపడుతుంది. ఈయన ఉత్పాత యోగాలనే యోగాల గురించి తెలియచేశారు. ఒకటి భూకంపాలు, రెండవది వాయుగుండాలు, గాలివాన. ప్రస్తుతం వాయుగుండాల గురించి చెప్పుకుందాం. సముద్రంలో ఈ వాయుగుండాలు ఏర్పడటం తరచుగా ఏర్పడుతూనే ఉంటాయి. కానీ తీరం వైపుగా వచ్చేవి చాలా తక్కువ మాత్రమే. సముద్రంలో ఏర్పడేటటువంటి ఈ వాయువు పరస్పర భిన్న వాయువులు ఏకీకృతం అయినప్పుడు ఒక బండి చక్ర ఆకారంలో ఇవి ఏర్పడతాయి. ఇవి పైనుంచి అంతరిక్షం నుంచి చూసినట్లయితే
ఒక బావి ఆకారంలో నిట్ట నిలువుగా ఉంటాయి. దీని వైశాల్యం, విస్తీర్ణం చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి. ఇవి తీరం వైపు వచ్చినప్పుడు ఈ మేఘాలు, విస్తరించి ఉండే మేఘాలు ఈ మధ్యకాలంలో విస్తరింపబడకుండా ఒకే చోట కుంభవృష్టిగా పడుతున్నాయి. ఇది ఉపోద్ఘాతం మాత్రమే. దీని తర్వాత మనము ఒక్కొక్క అంశాన్ని గురించి తెలుసుకుంటూ ముందుకు సాగుదాం.